రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఈటల రాజేందర్ ఒక ఛాలెంజ్ చేశారు ఓపెన్ గా. ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ వేస్తే నేను రాజకీయాల నుంచి పూర్తిగా తొలగిపోతా, అంటే శాశ్వతంగా రాజకీయాలు మానేస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. ఆయన ఈటల రాజేందర్ ఎన్నిసార్లు ఇప్పుడు మూడోసారి నేను మానేస్తాను, అప్పుడు ఓడిపోతే అన్నాడు, ఓడిపోయాడు, మానేయలేదుగా రాజకీయాలు. అవన్నీ ఉన్నాయి, రాజకీయంగా ఉన్నాయి, వాళ్ళ ఉనికిని కాపాడుకుంటానికి మాట్లాడే మాటలయ్యి. నేను అయితే రాజకీయాలు బానేస్తాయి, మీరు బానేది లేదు. ఒకసారి రుచి మరిగిన ఇది కోడి ఇల్లెక్కి కూసిద్దని సామెత. రాజకీయాలు రుచి మరిగినాక మీరెందుకు తప్పుకుంటారు? ప్రజలు తరిమి కొడితే తప్పితే తప్పుకోరు. ఇవన్నీ గాలి సోది మాటలు ఎందుకు తప్పుకుంటారని అది కావాలని అడగండి, అంతవరకు ఓకే. అంతవరకు ప్రతిపక్ష నాయకుడిగా అది కావాలని అడగండి. మీరున్న రాష్ట్రాల్లో ఏం చేశారు, మీరు అధికారం ఉన్న రాష్ట్రాల్లో మీరు ఎంతవరకు ఇది అమలు చేశారు చెప్పండి. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, 17 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో ఇలాగే అన్నీ చేశారా? ఇక్కడ అడుగుతున్నాయని అక్కడ చేశారా? అడుగుతారు కదా వాళ్ళు కూడా. కనుక ఈటల రాజేందర్ గారు ఏదో ప్రెస్ వచ్చింది, ప్రెస్ ముందు ఏదో తన ఉనికిని ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడానికి మాట్లాడే మాటలు తప్పితే దాంట్లో ఏది బలం కానీ పట్టు కానీ లేదు. అండ్ హరీష్ రావు గారు ఒక కమెంట్ చేశారు, ఏంటంటే గేట్లు ఎత్తాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు, రైతుల కోసం అని చెప్పేసి ఒక కమెంట్ చేశారు. అంటే ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయి, వాటర్ సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఈ నేపథ్యంలో మాట్లాడారు, మీరేమంటారు? అదే మేము మొదటి నుంచి చెప్తున్నాం. అవునే, కాళేశ్వరంలో 300 పిల్లర్స్ ఉంటే ఒక 3 పిల్లర్స్ జరగగానే ఇది కాళేశ్వరం అయిపోయిందని 3 బ్యారేజీలు 20 పంపింగ్ స్టేషన్స్ 15 ఇవి ఉన్న దీంట్లో ఒక 3 పిల్లర్స్ జరిగింది. అది ఇమీడియట్గా రిపేర్ చేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం. అది ఏప్రిల్ వచ్చేసింది, జూన్ వచ్చేసిందంటే వర్షాలు వస్తాయి, జూన్ వచ్చేస్తే వర్షాలు వస్తాయి, రైతులు అవస్థలు పడతారు. కనుక ఇమీడియట్గా దాన్ని చేయాల్సిన కార్యక్రమం, రిపేర్ చేసి చేయాల్సిన కార్యక్రమం. ఈ కొత్తగా దేశంలో అనేక ప్రాజెక్ట్స్ ఇట్లా జరుగుతాయి, టెక్నికల్ మిస్టేక్స్. దాన్ని డిజైన్ చేసింది, డిజైన్ అంగీకరించింది కేంద్రం. సో కన్స్ట్రక్షన్ ఈ టెక్నికల్ ఫాల్ట్, అది ఆ ఫాల్ట్ కరెక్ట్ చేయాలి ఇమీడియట్గా, అంతే. ముందు రైతులు అది వదిలేసి దాని మీద నుంచి ఎంత రాజకీయ లబ్ధి పొందుదాం, ఎంత రాజకీయ క్రోనీ పాయింట్ సంపాదిద్దాం అని వాళ్ళు దాని మీదే గొడవ. కాళేశ్వరం పోయినట్టు అంత పెద్ద ప్రాజెక్టు, అది మణిహారం లాంటి ప్రాజెక్టు, అది పోయినట్టు మొత్తం మునిగిపోయినట్టు ఒక మేడిగడ్డ ఒకరే ఓరి పిచ్చి బ్యారేజీలు, 3 బ్యారేజీలు, ఒక బ్యారేజ్ కాదు, 20 పంపింగ్ స్టేషన్లు, 2 దాదాపు సొరంగ పాదే, సుదీర్ఘమైన సొరంగ పాద. అలాంటి దాన్ని వాటర్ దానికి అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఉన్న మహత్తరమైన ప్రాజెక్టుని 3 పిల్లర్స్ బీటర్లు లాగానే అయిపోయింది దాని మీద ఏదో క్రూనీ పాయింట్ సంపాదిద్దాం, రాజకీయ పొందామని చిల్లర ఆలోచన వస్తే ఇమీడియట్గా చేయండి. అదే చెప్తారు, ఇమీడియట్గా చేయండి, కేసు మీరు దర్యాప్తు చేయండి, వద్దనట్లేదు. ఎవరితో దర్యాప్తు చేస్తారో చేయించండి. చేసి ఇది ఆపద్దు. ఇది ప్రజలకి, రైతులకు గేట్లు తెలవాలి. గేట్లకి జూన్ వస్తే, వర్షాలు వస్తే అలాడిపోతారు, దాన్ని చేయమంటారు. అది వదిలేసి మేము గేట్లు తెరిచాం, ఏంటి గేట్లు తెరిచేది? నీ గేట్లు మూగిపోతున్నారు నీ వాళ్ళే, నీ మనుషులే. తొందరలో నీ గేట్లు మోస్తారు, నువ్వు ఆ గేట్లు తెరుచుకుంటానని చూడు. నీ వాళ్ళే వెనకాల ఉన్నారు, రెడీగా పక్కలాగా పక్కలోనే ఉన్నారు. నీ కోమటిరెడ్డి ఏంటి, నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటి, నీ బట్టి విక్రమార్క ఏంటి, అందరు రెడీగా ఉన్నారు, కాసు కూర్చున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల వరకు చూస్తారు. ఆ తర్వాత ఎవరు బాగోతాం వారిది. కనుక నీ గేట్లు మూసేయకుండా, నీ సీఎం పదవి గేట్లు మూతపడిపోకుండా చూసుకోరా. ఏదో గేట్లు తెరిచావు, వచ్చేస్తారు, ఖాళీ చేస్తావు, ఈ పిచ్చి బాగుళ్ళు ఎందుకు? అండ్ అలాగే ఇప్పుడు టీడీపీకి సంబంధించి, అంటే పొత్తులకు సంబంధించి టీడీపీలో చంద్రబాబు నాయుడుది, అలాగే పవన్ కళ్యాణ్ది, అలాగే పురంధేశ్వరి, వీళ్ళ ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ జరిగినాయి అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. చిల్లర తరపు రాజకీయం అంతే. వాళ్ళ ట్యాపింగ్ ఇవాళ ఎందుకు వస్తే, ఎన్నికల ముందు వస్తే వీళ్ళు ఓడిపోతున్నారు. ఆ కాంబినేషన్ ప్రజలు హర్షించట్లేదు, ఆ కాంబినేషన్ ప్రజలు అసహించుకుంటున్నారు. ఇది జరిగే సక్సెస్ఫుల్ కాంబినేషన్ కాదు.
ఇది పనికిరాని కాంబినేషను. ఎందుకు అంటే వాళ్ళు ప్రజలు అడిగే వాటికి సమాధానాలు లేవు. చంద్రబాబు ఏ హామీ తీసుకుని ఈయనకి బీజేపీకి సపోర్ట్ చేస్తాడు. నేను ఆయన 2018లో పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం, కాంబినేషన్ నుంచి పార్ట్నర్షిప్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు, కడప స్టీల్ ప్లాంట్ పర్మిషన్ లేదు, సో ఇవ్వట్లేదు. ఇవన్నీ తన తప్పులు దాచిపెట్టి, తన ఎందుకు ఇవ్వట్లేదు తన తప్పులే అది దాచిపెట్టి ప్రభుత్వం ఇంత చేసింది అన్నాడు. ఇవాళ మరి ఏ హామీ పుచ్చుకున్నావు? నీకేమన్నా స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారా? పార్లమెంట్లో నిండు పార్లమెంట్ అది ముగిసిపోయిన అధ్యాయం చెప్పారు. మరి వాళ్ళు నీకేమైనా ప్రామిస్ ఇచ్చారా? నీకేమన్నా వైజాగ్ రైల్వే జోన్ గురించి ప్రామిస్ ఇచ్చారా? కడప రైల్వే స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా ప్రామిస్ ఇచ్చారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టలేదని ఏమన్నా నీకు ప్రామిస్ ఏమి ఇవ్వలేదు. మరి ఏమి చూసి నువ్వు నిన్నటిదాకా ఆయన కరుడు కట్టిన టెర్రరిస్ట్ అని, కరుడు కట్టిన టెర్రరిస్ట్ మోడీ ఒక కేడీ, మోడీ ఇండియాలో ఉండటానికి పనికిరాడు, మోడీ కన్నా నా కార్యకర్త చాలా 1000 రెట్లు బెటరు, అసలు మనిషే కాదు అతను, ఆయనకు మంచి మర్యాద కూడా తెలియదు అని ఇన్ని కోతలు కూసి నువ్వు ఏ మొహం పెట్టుకుని ఆయన కళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు? ఇప్పుడు ఏమి హామీ ఇచ్చారు? సరే ఏదో హామీ ఇచ్చుంటే నాయన నేను అన్ని అన్నాను, కానీ ఇవాళ నాకు ఈ హామీ ఇచ్చాడు రాష్ట్రం కోసం, నేను ఈ హామీ అంటే చెప్పాలిగా. ఏ హామీ ఇచ్చాడు? ఏమి హామీ లేదు. నీ కేసుల నుంచి తప్పించుకోవడానికి నువ్వు కేంద్రం సపోర్ట్ కావాలని వెళ్ళి దాంట్లో బాక్స్లోకి దూరేవి తప్పితే ప్రజలకు బాగా తెలుసు, అందుకని చెప్పమన్నారు, అది చెప్పలేడు. సరే పురంధేశ్వరి, నేను మీ సిగ్గు శరం ఉందా మీకు అని అడుగుతున్నారు పురంధేశ్వరి బీజేపీ ప్రజలు. మీ నాయకుడిని అమిత్ షా మీద కారు మీద చెప్పులేసి రాళ్ళు అద్దాలు పగలగొట్టారు. ఈ మోడీ వస్తే మోడీకి బ్లాక్ ఫ్లాగులు చూపించి నిరసన తెలిపారు. మోడీని బీజేపీని దోషం చేసి అందరి చేత ప్రజల చేత ప్రజలు అసహించుకునేలా అబద్ధాలతోటి చేశారు. మిమ్మల్ని ప్రజలందరూ దోషులు. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని చంద్రబాబుతో చేతులు కలుపుతారు? మీకు సిగ్గు శరం ఉందా? మానవ అవమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం ఉందా? కేవలం ఏదో ఈ కాంబినేషన్లో ఏదైనా గెలిస్తే మనం ప్రధానమంత్రి గారికి గెలుస్తారనే గ్యారంటీ ఉందా అంటున్నారు కనుక, సో ఒక మంత్రి పదవిగా కూర్చుందాం, అక్కడ ఏదో జాన్స్లో అలా మంత్రి పదవిగా ఒక మంత్రి పదవిలో కేంద్ర మంత్రిగా పదవి పొందొచ్చు అనే ఒక సంకుచితమైన స్వలాభం కోసం తప్పితే మీరు పార్టీ సిద్ధాంతంగా బీజేపీ వ్యక్తిత్వం, అందుకని బీజేపీ వ్యక్తిత్వం కోల్పోయింది. కమ్యూనిస్టుల కన్నా కనా కష్టంగా తయారైంది. కమ్యూనిస్టులు అలాగే గతంలో ఒక వికెట్, ఒక సీటు, 2 సీట్ల కోసం అని ఎవరితోటి నిన్న వీళ్ళతోటి విరోధం, వాళ్ళ నీతోటి స్నేహం, ఇలా ఉండేవారు. అందుకనే ప్రజలు చీకొట్టేశారు, వాళ్ళని పక్కన పెట్టారు. రేపు మీరు కూడా ఇలాంటి ప్రయాణం వ్యక్తిత్వాన్ని కోల్పోయిన ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ప్రజల్లో మనలేదు. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన ఏ పార్టీ కానీ నాయకుడు ప్రజల్లో నిలబడలేరు. అది సరే. నెక్స్ట్ వస్తే పవన్ కళ్యాణ్. చంద్రబాబు అవినీతిపరుడు, తెలుగుదేశం అంతటా అవినీతి ప్రభుత్వం మరొకటి లేదు. నా తల్లిని తిట్టాడు లోకేష్, చంద్రబాబు మిమ్మల్ని అంతు చూస్తాను, మేము అంతమయ్యేదాకా నిద్రపోను, నా తల్లిని అవమానిస్తారా, మీ అంతు చూసేదాకా నిద్రపోను, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. ఇప్పుడు ఆవేశంగా ప్రసంగించి బల్ల గుద్ది డూ అని మాట్లాడాడు. ఇవాళ మరి ఏమైందే? నీ తల్లిని తిట్టాడు అన్న పౌరుషం పోయిందా, చచ్చిపోయిందా? లేదు సీఎం 60 సీట్లు ఇస్తున్నారు, 70 సీట్లు ఇచ్చారు, సో నేను సీఎం, తను 2.5 ఏళ్ళు సీఎం, నేను 2.5 సీఎం అంటున్నాడు, అందుకని సీఎం పదవి కోసం నేను అవన్నీ మర్చిపోయానంటావా? అది లేదా 21 సీట్లు నువ్వు సీఎం అయ్యేది కాడికి కూడా అయ్యేది లేదు, సచ్చేది లేదు. అది కూడా చెప్పేశాడు లోకేష్. ఆబ్వియస్లీ మై ఫాదర్ ఈజ్ ది సీఎం అని చెప్పేది, చీఫ్ మినిస్టర్ చెప్పేశాడు. నీకు అది కూడా లేదు. ఈయన మాట్లాడి నువ్వు పాచిపోయి లడ్డూలు ఇచ్చిన బీజేపీ అని మీటింగ్లు యాక్షన్లు చేసి చూపించినాడు. ఇవాళ ఏమి కుదిరిందని నువ్వు బీజేపీ సంకల్పం చేస్తున్నావు, ఏం కుదిరిందని చంద్రబాబు సంకల్పం చేస్తున్నావు, ఏమి ప్యాకేజీ కుదిరిందని ప్రజలు ఇంటికి సమానం చెప్పాలి. మీరు ముగ్గురు కలిసాము, కలవడంలో మీరు ఇష్టం, కలవడంలో దేనికోసం కలిశారు? ప్రజల కోసం కలిశారా, రాష్ట్రం కోసం కలిశారా, రాష్ట్ర అభివృద్ధి కోసం చేశారా, రాష్ట్ర పాలసీ కోసం చేశారా? మీ స్వలాభాల కోసం చేశారు తప్పితే ప్రజల కోసం ఏ కోణాన ఏ కోసైనా కనపడలేదు. అది ప్రజలు అసహించుకుంటున్నారు. ఇంక వీళ్ళకి అందుకనే అండి ఇప్పుడు ప్రజలు ఓడిపోవడానికి కారణాలు ఎత్తుక్కోవాలి.
కారణాలు. ఈ కారణాలలో ట్యాపింగ్ చేస్తున్నారు. రేపు పొద్దున్నే చంద్రబాబు ఇంకో రోజు అన్నాడు ఈఎంఐల్ని ఈవీఎంలని మీద నెట్టడానికి కూడా ట్రై చేస్తాడు. లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీద నెట్టడానికి ఈ ముందే ప్రిపరేషన్. ఓడిపోవటం మేము గెలుస్తాము, కానీ ఓడిపోవటానికి కారణాలు ఇవన్నీ ఎతకటాలన్నమాట. అంతే ఇంకోటే లేదు. ఈ కూటమిని ప్రజలు భ్రష్టు పట్టిస్తారు, ప్రజలు తరిమి కొడతారు. ఎందుకంటే అమ్మా ఎందుకు వెయ్యాల నేను జగన్ పార్టీ కాదు, అయినా నేను ఓటర్గా ఆలోచన చెప్తున్నా. ఓటర్గా నేను ఆలోచిస్తున్నప్పుడు సరే 5 ఏళ్ళు ఇచ్చామా జగన్కి, ఇంకొకళ్ళకి ఇద్దాం చూద్దాం అది అనిపిస్తుంది. అలా చాలామంది ఉన్నారు అనిపిస్తుంది. ఇంకొకళ్ళకి ఇద్దాం, కానీ ఇంకొకళ్ళకి ఇద్దాం అన్నతో ఆగదు కదా. ఇంకొకళ్ళు అంటే ఆ ఇంకొకళ్ళు ఎవరు అనే ప్రశ్న వస్తుంది కదా. ఆ ఇంకొకళ్ళు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు లెక్కలు చూస్తే ఇప్పుడు చెప్పాను కదా లెక్క. ఇంత దౌర్భాగ్యపు పవన్ కళ్యాణ్ తెలుగు బీజేపీ ముసుగులో చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తున్న పురంధేశ్వరి, అన్ని అవకతవకలకి ఆద్యుడైన చంద్రబాబు, వీళ్ళ ఆల్రెడీ చూసాం కదా గతంలో చంద్రబాబు భ్రష్ట పాలనని. ఇంకా మళ్ళీ ఆ కోరితోటి తలకొక్కుంటుంది ఎందుకే బాబు, ఆ చెత్త వద్దు. మరి ఇంకేమో ఉన్న చెత్తలో బెటర్ చెత్త ఈ చెత్త, 2 చెత్త అయినా ఓ బెటర్ చెత్త. ఇది మరి అధ్వానమైన చెత్త. చంద్రబాబు 14 ఏళ్ళు పరిపాలించి మోసం చేశాడు రాష్ట్రాన్ని. ఆయన పరిపాలన ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే. తెలంగాణ ఏదో చేశాడు కానీ ఆంధ్రాకి మొత్తం అన్యాయం ఆయన చేసింది. సో 14 ఏళ్ళు ఇచ్చినాక పోయినసారి 9 ఏళ్ళ తర్వాత పోయినసారి ఇండిపెండెంట్గా వచ్చింది కదా మన సపరేట్ స్టేట్ అని ఇస్తే కంపు చేశాడు. మొత్తం డ్రామాలు అబద్ధాలు ఆయన నైజం. అది ఆ నైజం ఇప్పుడు కుక్క మురుగును, పిల్లి మేవను, సింహం గర్జించును, ఏనుగు గేంకరించును, పులి గాండ్రించును, చంద్రబాబు అబద్ధాలు చెప్పును, వెన్నుపోటు పోడేను. ఇది సహజ లక్షణాలు. ఈ సహజ నష్టాలు చంద్రబాబు కనుక అయ్యే చేస్తాడు అతను. ఎన్నిసార్లు నమ్మినా ప్రయోజనం లేదు. ఇంకా ప్రజలకే నమ్మకం పోయింది. వాళ్ళ పార్టీలు రాజకీయ పరంగా మేము మాట్లాడబోదు, ప్రజలే చంద్రబాబు మాట నమ్మట్లా. సోషల్ మీడియాలో చూస్తే అతను అన్న ప్రతి మాటకి అదే సంవత్సరం ముందు ఏమన్నాడు వాళ్ళే వేస్తున్నారు. సార్ నమ్మకాన్ని కోల్పోయిన, విశ్వాసాన్ని కోల్పోయిన ఒక నాయకుడు, విశ్వాసమే లేని వ్యక్తిత్వాన్నే కోల్పోయిన ఒక పార్టీ బీజేపీ, నిలకడ లేని నాయకత్వం ఉన్న నిలకడ లేని నాయకుడు పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడతాడో, ఎప్పుడు మాట్లాడతాడో, ఎందుకు ఏం మాట్లాడతాడో తెలియదు. ఈళ్ళన నెత్తిన పెట్టుకోవాల్సింది. ఏదో సగం జరుగుతుంది కదా, కానీ అతనే అనిపిస్తుంది. అందుకని 50% ఆయన శక్తి అయితే, జగన్ శక్తి అయితే 50% వీళ్ళ దరిద్రం, వీళ్ళు చేతకాని అసలు దౌర్భాగ్యపు అపోజిషన్ కనుక ఇది సగం బలం ఆయనకి.